ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టేరా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి, అన్‌మ్యారీడ్ వాళ్ళకి, అలాగే ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇస్తున్నారా? మీ గురించి మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చు మనం. King of Pentacles, Ten of Wands, Queen of Wands, the Death, Seven of Swords, Two of Cups, Five of Cups, Nine of Swords, Two of Wands, the Helmet, Five of Swords. మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా లోన్లీ ఫీలింగ్, అంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఇప్పుడు చాలా లోన్లీ ఫీలింగ్ ఎనర్జీలో అయితే ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే మనీ మైండెడ్గా కనిపిస్తుంది. ఎక్కువగా మీ పార్ట్నర్ మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి. ఎక్కువగా మనీ గురించి ఎవరిపైనా కూడా ఆధారపడతారు. మనీ గురించి అంటే మనీ ఎవరు ఇస్తే వాళ్ళ మాట వినడం కానీ, మనీ గురించి ఎవరో ఒకరిపైన ఎప్పుడూ కూడా తను డిపెండ్ అవుతూ ఉండడం కానీ, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ అయితే. తన కెరియర్ గ్రోత్ గురించి, తన కెరియర్ గురించి మీ పర్సన్ అయితే తన స్వార్థం తను చూసుకుని, మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్‌లో మీ నుంచి వాకౌట్ అయ్యారు. మీ నుంచి అయితే మీ పర్సన్ అయితే ఇక్కడ వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. మీ పర్సన్ మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల మీ పార్ట్నర్ ఏమిటంటే, తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ లైన్ లాంటి వారు అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ని ఒక పర్సన్ అయితే తన లవ్తో అంటే తన ప్రేమతో మీ పార్ట్నర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది ఫాస్ట్‌లోని. తను చాలా కేర్‌గా మీ పార్ట్నర్ని అయితే కంట్రోల్ చేశారు. తన ఇంట్యూషన్ పవర్‌ని యూజ్ చేసి మీ పర్సన్‌ని అయితే కంట్రోల్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్ అంటేనే మనకి చాలా భయం. అంటే దగ్గరికి కూడా మనకి వెళ్ళడానికి అంత ధైర్యం సరిపోదు. కానీ అలాంటి వ్యక్తి మీ పార్ట్నర్ అయినప్పటికీ కూడా ఇక్కడున్న ఈ ఈమె దగ్గరికొచ్చేసరికి ఒక క్యాట్ అంటే పిల్లిలాగా మీ పార్ట్నర్ అయితే బిహేవియర్ చేస్తున్నారు. సేమ్ మీ పార్ట్నర్‌ని కూడా ఫాస్ట్‌లో ఒక వ్యక్తి అయితే మీ పార్ట్నర్‌ని అయితే తన లవ్‌తో కంట్రోల్ చేశారని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎక్కువగా లేడీగా కనిపిస్తుంది. మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఆర్ థర్డ్ పర్సన్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. వీళ్ళు మీ పార్ట్నర్‌ని కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసి మీ పర్సన్‌ని అయితే మీ నుంచి దూరం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి కూడా ఎక్కువగా ఎమోషన్స్ కన్నా మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే బిహేవియర్ ఎప్పుడైతే ఉందో మీ పర్సన్‌కి, వీళ్ళ మాటలు కూడా మీ పార్ట్నర్ అయితే విన్నారు. కొంతమందికైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మరి ఎవరైనా లేదంటే థర్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ మాటలు విని మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే మోసం చేశారు. పాస్ట్‌లోనే మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసారు. మీకు మీ పర్సన్‌కి
ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఏమిటంటే పాస్ట్‌లో ఎక్కువగా తను మనీకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సిట్యుయేషన్స్ అయితే తనకి ఎదురయ్యాయి. దానివల్ల మీ పార్ట్నర్ అయితే తను చాలా ఫీల్ అవుతూ కూడా ఈ రిలేషన్‌ని ఎండ్ చేయడం తనకిష్టం లేకపోయినా, మిమ్మల్ని మోసం చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్‌కి అనిపించకపోయినా, అప్పుడున్న సిట్యుయేషన్ బట్టి పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే తన ఫ్యామిలీ మాటలు ఆర్ వేరే థర్డ్ పర్సన్స్, అదర్ పర్సన్స్ మాటలు విని వాళ్ళకి భయపడి, మీ పర్సన్ అయితే మనీ కోసం తన కెరియర్ గురించి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారు. కొంతమందైతే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్నైతే దూరం చేసుకున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అవన్నీ కూడా తలుచుకుని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ తనంతట తను కావాలి అని చెప్పి రిలేషన్ అయితే ఎండ్ చేయలేదు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారు. మేబీ కొంతమందికైతే ఇక్కడ మనకి ఫినాన్షియల్‌గా మీ రిలేషన్ విషయంలో మీరు కొంచెం డౌన్‌గా ఉండడం కానీ, మీ పర్సన్ కొంచెం హై పొజిషన్‌లో ఉండడం కానీ మీకన్నా, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కొంతమందిలో అయితే. అలాగే మీ పార్ట్నర్ ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేదంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మీకు కమిట్మెంట్ ఇస్తే గనక మీ పార్ట్నర్ తన సొసైటీలో తన రెస్పెక్ట్ తగ్గిపోతుంది అని చెప్పి మీ పార్ట్నర్‌నైతే తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేంజ్ చేసేసారని చెప్పి మనకైతే తెలుస్తుంది. మీ పర్సన్ పూర్తిగా చేంజ్ అవ్వడానికైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌గా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్లే మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోయారు. తనకి ఎంత బాధ ఉన్నా కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం తనకేమీ హ్యాపీగా అనిపించలేదు ఆ టైంలోని. బట్ ఎందుకంటే తను ఫ్యామిలీ తనని పూర్తి కంట్రోల్‌లో పెట్టుకోవడం వల్ల ఫ్యామిలీ మాటలైతే మీ పార్ట్నర్ అయితే వినవలసిన సిట్యుయేషన్ అయితే మీ పార్ట్నర్‌కి ఎదురయింది. అందుకనే మీ పార్ట్నర్ అయితే పాస్ట్‌లో మీకైతే కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు మీ రిలేషన్ విషయంలోని. మీకు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వకుండా మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీతో మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే ఉంటున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే పర్సన్ ఎవరో ఒక పర్సన్ అయితే మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ గురించి అయితే ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీ పార్ట్నర్‌కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే మ్యాచెస్ చూసి అంటే ఫినాన్షియల్ ప్రకారం సెటిల్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! అలాంటి వ్యక్తులని చూసి అలాంటి ఒక పర్సన్‌నైతే చూసి మీ పర్సన్‌కైతే మ్యారేజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఏంటంటే చాలా బర్డెన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్‌కి ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే థర్డ్ పర్సన్ వస్తున్నారో వాళ్ళంటే మీ పార్ట్నర్‌కి ఇష్టం లేదు. మీరంటేనే మీ పర్సన్‌కి అయితే చాలా ఇష్టం. ఎందుకంటే మీ పార్ట్నర్ తన ఏ ఫీలింగ్స్‌నైనా, ఏ ఎమోషన్స్‌నైనా కూడా మీకే షేర్ చేసుకోవడం తనకి అలవాటైపోయింది. ఇప్పుడు మీ పార్ట్నర్ తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడానికి మేబీ ఎవరైనా కొత్త పర్సన్ ఉంటే తనతో తను అంత హ్యాపీగా ఉండలేను. నా పాస్ట్ పర్సన్ తోటే నేను హ్యాపీగా ఉండగలను. నేను అన్నీ కూడా షేర్ చేసుకోగలను. నా లైఫ్‌లో నేను అందరికన్నా నా పాస్ట్ పర్సన్‌కే నేను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ఇప్పుడు నా పాస్ట్ పర్సన్ లేకపోవడం వల్ల నేను చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నానని చెప్పి మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు. బట్ మీ పర్సన్ అయితే ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్‌ని మొత్తం తన ఫ్యామిలీ అయితే కంట్రోల్ చేస్తుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు మీ పార్ట్నర్ అయితే ఈ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. బట్ మీ పార్ట్నర్ ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి అంటే చాలా ధైర్యం అయితే చేయవలసిన అవసరం ఉంది. తన ఫ్యామిలీని ఎదిరించాలి మీ పర్సన్ అయితే. బట్ మీ పార్ట్నర్ తన ఫ్యామిలీని ఎదిరించే సిట్యుయేషన్‌లో లేరు.
తన ఫ్యామిలీని ఎదిరించి మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఎవరు వచ్చినా కూడా మీతో ఉన్నంత బాండింగ్ అయితే ఎవరితోటి కూడా ఉండదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనకి మీపై చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది. బట్ ఆ ఫీలింగ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ పార్ట్నర్ అయితే సైలెంట్‌గా ఉండిపోయారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఏంటంటే తన లైఫ్‌లో ఎవరు వచ్చినా కూడా న్యూ పర్సన్ మీరే తనకైతే ఇంపార్టెంటు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే. ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి అంటే తన ఫ్యామిలీని తను ఎదిరించాలి. తన ఫ్యామిలీని ఎదిరించే ధైర్యం అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే లేదు. బట్ అదంతా కూడా ఆ ధైర్యాన్ని మీ పర్సన్ అయితే తెచ్చుకొని మీ పర్సన్ తన ఫ్యామిలీని ఎదిరించి మీ లైఫ్‌లోకి రావాలి. మీ లైఫ్‌లోకొచ్చి తన సిట్యుయేషన్‌ని, మీపై ఉన్న తన లవ్‌ని ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తన ఫ్యామిలీ ఏది చేస్తే తను సైలెంట్‌గా ఉండి అలా చూస్తున్నారే తప్ప మీ పార్ట్నర్‌కి అయితే ఇష్టం లేదని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే తను వాళ్ళ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని మోసం చేయవలసిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. తప్పలేదు మీ పార్ట్నర్‌కి మీ నుంచి దూరం వెళ్ళిపోవడం. కొన్ని పరిస్థితిలో మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్‌ని ఎండ్ చేసేసారే తప్ప మీ రిలేషన్ అంటే మీరంటే మీ పార్ట్నర్‌కి ఇష్టం లేక కాదు. మీ పార్ట్నర్ ఇప్పటికి కూడా మీకే ఎక్కువగా ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో కొత్త పర్సన్ వచ్చినా, లేదంటే ఆల్రెడీ వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నా, తన ఫ్యామిలీ ఉన్నా కూడా మీకు మాత్రమే తను అన్నీ కూడా షేర్ చేసుకోగలరు. మీరు మాత్రమే తనకి ఆ ఫీలింగ్ ఆ లోన్లీ ఫీలింగ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయగలరు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మీ పార్ట్నర్‌కైతే అవకాశం కుదురుతుంది. మీ రిలేషన్‌లోకి ఎప్పుడు రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ ప్రపంచం అయితే మీరే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మన భూమి. తన చేతిలో పట్టుకుని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే తన లైఫ్‌కి తన ప్రపంచం అంటే మీరే. మీ లైఫ్‌లోకే మీ పార్ట్నర్ అయితే రావాలి. కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఎదిరించాలి. వాళ్ళ ఫ్యామిలీని ఎదిరించే ధైర్యం అయితే మీ పార్ట్నర్‌కి ప్రెజెంట్ అయితే లేదు. కానీ ఆ ధైర్యాన్ని మీ పార్ట్నర్ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలి. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకునే ఎనర్జీలో అయితే ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. కొంతమందికైతే ఫ్యామిలీ కాకుండా థర్డ్ పర్సన్ కూడా సూచిస్తుంది. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించే శక్తి మీ పార్ట్నర్‌కి రావాలి. ఎదిరించి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు ఏ విధంగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓకే. చూస్తున్నారు కదా! మీ పర్సన్ తన లైఫ్‌లో మీతో రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకుంటేనే మీ పార్ట్నర్‌కైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ తన లైఫ్ అయితే బాగుంటుంది అని చెప్పి మీ పర్సన్ అయితే ఇక్కడ అనుకుంటున్నారు. డిసైడ్ అయితే అవ్వారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి తెలుసు మీతో ఉంటేనే తన లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మళ్ళీ మీ రిలేషన్‌కొచ్చి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. తను మీతో ఉండి తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! 10 ఆఫ్ కప్స్ అంటే తను మీతో ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ అవ్వలేని వాళ్ళైతే తన ఫ్యామిలీని ఎదిరించి మీ దగ్గరికొచ్చి మీకు మ్యారేజ్ స్టెబిలిటీ అయితే ఇవ్వాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు.
ఎందుకంటే మీ పార్ట్నర్ మీతో ఉంటేనే తన లైఫ్ అంతా కూడా తనకి ఏది అవసరం లేదు. నా లైఫ్‌లో అన్నీ ఉన్నాయి అనే ఒక తృప్తి అంటారు కదా! ఆ తృప్తినైతే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారు. బట్ మీరు లేనప్పుడు తన లైఫ్‌లో ఎంత ఉన్నా కూడా మీ పర్సన్‌కైతే ఆ లోన్‌లీ ఫీలింగ్ అయితే అలానే ఉంటుంది. మీరు ఉంటేనే మీ పర్సన్ లైఫ్‌లో అన్నీ ఉన్నట్టుగా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారు. మీ పార్ట్నర్ మీకు అంత ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్‌ని మళ్ళీ మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ మాటల్లో నమ్మి, వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వాళ్ళ ఫ్యామిలీ మీ పర్సన్‌ని కంట్రోల్ చేయడం వల్ల మిమ్మల్ని పట్టించుకోకుండా ఫాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఆ హ్యాపీనెస్ అయితే లేదు. తన లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వచ్చినా, లేదంటే వేరే పర్సన్ ఎవరినైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్‌కి ఆహ్, సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీ పార్ట్నర్‌కైతే ఆ హ్యాపీనెస్ అయితే ఉండట్లేదు. లోన్‌లీగానే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మనకి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. అంటే మీ పార్ట్నర్ ఫ్యామిలీ మీతోటే హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీ పర్సన్ ఏంటంటే తన ఫ్యామిలీ అంటే మీరే. మీతోటే తన లైఫ్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఊహించుకుంటున్నారు. మీకు అంత ఇంపార్టెంట్ అయితే మీ పర్సన్ అయితే ఇస్తున్నారు. మీ పర్సన్ అయితే ఇంకా ఎవరిని కూడా మ్యారేజ్ చేసుకోకూడదు. మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి. అలాగే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే మీతో హ్యాపీగా ఉండాలి. మీరు కిడ్స్ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సనల్ లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నర్‌కి ఆ ఎమోషన్స్‌నన్నిటిని కూడా అంటే ఆ లవ్‌ని కానీ ఏదైనా కూడా ఫుల్‌ఫిల్ చేయలేరు. మీరు మాత్రమే తన ఎమోషన్స్‌ని అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, లేదంటే లవ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు మాత్రమే ఫుల్‌ఫిల్ చేయగలరు. మీరు ఉంటేనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది. తన లైఫ్ అంతా కూడా అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీతో ఫ్యామిలీ అయితే ఊహించుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి మీరు ఇంపార్టెంట్ పర్సన్. మీరు లేకపోతే మీ పార్ట్నర్‌కి ఆ హ్యాపీనెస్ అయితే ఉండదు. తన లైఫ్‌లో ఎవరు వచ్చినా కూడా తనకి ఆ హ్యాపీనెస్ అయితే ఇవ్వలేరు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారు. ఇక్కడ మనకి 2 కార్డ్స్ వచ్చాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ కిడ్స్‌తో హ్యాపీగా ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి, అలాగే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనకి 2 కార్డ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా మీ తర్వాతే ఎవరైనా అన్న విషయం అయితే మీ పార్ట్నర్‌కి బాగా అర్థమైంది. అందుకే మీ పార్ట్నర్ అయితే తన ఫ్యామిలీని ఎదిరించే ధైర్యం అయితే తెచ్చుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో తను చేసిన మిస్టేక్‌కి, తను చేసిన బిహేవియర్‌కి ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళని మాటలు విని వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయి పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా లోన్‌లీగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. తన తప్పు తను తెలుసుకున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా మీరు లేని ఆ లోటైతే ఎవరు కూడా పూర్తి చేయలేరు అన్న విషయం మీ పర్సన్‌కైతే అర్థమైంది. మీతో ఉంటే ఏమి లేకపోయినా కూడా అన్నీ ఉన్నట్టుగానే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతారు. అంత ఇంపార్టెంట్ అయితే మీకిస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఆ విషయమే అర్థమైంది. ఎప్పుడైతే తన ఫ్యామిలీ మెంబర్స్ వేరే మ్యాచెస్ చూడడం కానీ, లేదంటే తన లైఫ్‌లోకి వేరే థర్డ్ పర్సన్ అయితే రావడం కానీ, మీ రిలేషన్ ఎండ్ చేసిన తర్వాత. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్‌కి హ్యాపీనెస్‌ని ఇవ్వట్లేదు. ఆ లోన్లీ ఫీలింగ్ తోటే ఉంటున్నారు. దానివల్లే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అన్న విషయం అయితే తనకు అర్థమైంది. అంటే తన లైఫ్‌కి మీరే తన ప్రపంచం అన్న విషయం ఇప్పుడు మీ పార్ట్నర్‌కి అయితే అర్థమైంది. మళ్ళీ మీ రిలేషన్‌లోకి మీ పార్ట్నర్ రావాలి అని మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ తన ఫ్యామిలీ చాలా కంట్రోలింగ్‌లో అయితే పెట్టినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. దానివల్లే మీ పార్ట్నర్ అయితే
ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని అనుకున్నా కూడా వెయ్యలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. తనకి చాలా బాధగా ఉంది. దాని నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. కానీ పడలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. సైలెంట్‌గా ఇంక పైకి తన ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా అయితే ఉండిపోయారు మీ పార్ట్నర్. అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. వెయిటింగ్‌లో ఉన్నారు మీ పార్ట్నర్. ఎప్పుడు అవకాశం కుదురుతాదో, తన ఫ్యామిలీని అప్పుడు ఎదిరించి మీ లైఫ్‌లోకైతే రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే. ఈరోజు రీడింగ్ అయితే చాలా పాజిటివ్‌గా వచ్చింది. మీ పార్ట్నర్ ఏంటంటే పాస్ట్‌లో చేశారు, తప్పు చేశారు. మీ రిలేషన్‌ని పక్కన పెట్టి తన కెరియర్, తను మనీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అన్నీ కూడా బాగుంటాయి. సపోర్టింగ్‌గా ఉంటుందని చెప్పి తన ఫ్యామిలీ చెప్పిన మాటలు విని వేరే థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే తన ఫ్యామిలీ ఇప్పుడు వేరే మ్యాచెస్ చూస్తే, ఆ మ్యాచెస్‌ని మీ పార్ట్నర్ అయితే ఒప్పుకోవడం కానీ, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేయడం చాలా రాంగ్ అని ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే అర్థమైంది చాలా క్లియర్‌గా. ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్‌కి తన లైఫ్‌లో ఎవరు ఇంపార్టెంట్ పర్సన్, తను ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్‌కి పూర్తిగా అర్థమైంది. ఇలా అర్థం అవ్వడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్ తన ఫ్యామిలీ తనని ఎంత కంట్రోల్‌లో పెట్టడానికి ట్రై చేసినా కూడా తను అవకాశం కోసం అయితే చూసి తన ఫ్యామిలీని ఎదిరించి మీ దగ్గరికి రావాలి. మీరే తన ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీకు చెప్పాలి. మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. తన లైఫ్‌లో ఎంతమంది వచ్చినా, తన ఫ్యామిలీతో సహా ఎవ్వరైనా కూడా నాకు నీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నాకు నువ్వే ఇంపార్టెంట్ అన్న విషయం నాకు ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే అర్థమయింది. నేను నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసింది చాలా తప్పు. నిన్ను బాధ పెట్టాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికొచ్చి తన ఎమోషన్స్‌ని అన్నిటిని కూడా షేర్ చేసుకోవాలి అని మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యారు. నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఇప్పుడే మీ పార్ట్నర్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇప్పుడు నిర్ణయం కానీ మీ పార్ట్నర్ కరెక్ట్‌గా తీసుకోకపోతే మీ పార్ట్నర్ లైఫ్ అంతా కూడా మీరు లేని లైఫ్‌నైతే గడపాలి ఒంటరిగా. ఈ విషయం మీ పార్ట్నర్‌కి అర్థమయ్యి ఇప్పుడైతే ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు. తన ఫ్యామిలీని ఎదిరించాలి. లేదంటే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో థర్డ్ పర్సన్ అన్నా కూడా వదిలేసి తన లైఫ్‌లో నుంచి తనని ఎదిరించి, తను ఎంత కంట్రోల్ చేసినా కూడా ఆ బందీ నుంచి బయటకొచ్చి మీ రిలేషన్ విషయంలో ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి. మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తేనే తనకి ఆ హ్యాపీనెస్ ఒస్తుంది. మీరే తన ప్రపంచం అన్న విషయం అయితే మీ పార్ట్నర్‌కి అర్థమయ్యి ఇప్పుడైతే నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ పర్సన్ అయితే. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోకపోతే మీ పార్ట్నర్ తన లైఫ్ లాంగ్ కూడా తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇలా ఒంటరిగా, లోన్‌లీగా ఫీల్ అవుతూ గడిపేయడమే అన్న విషయం అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేసింది. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకోవడం అయితే తప్పలేదు. తన లైఫ్‌కి ఇదే ఆఖరి డిసిషన్. ఈ డిసిషన్ కానీ నేను కరెక్ట్‌గా తీసుకోకపోతే నా లైఫ్ అంతా కూడా ఒంటరితనంగా మిగిలిపోవలసి వస్తుంది. నా లైఫ్‌లో ఏ హ్యాపీనెస్ ఉండదు. నేను ఏదైతే ఊహించుకున్నానో ఆ హ్యాపీనెస్‌ని అంతటిని కూడా నేను మిస్ చేసుకున్నట్టు అవుతది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ తెలుసుకున్నారు. మీ ఇంపార్టెంట్. మీ దగ్గరికి మీ పర్సన్ అయితే రాబోతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా. అలాగే మనకి యూనివర్స్ ఏ విధంగా సజెషన్ ఇస్తున్నారు. యూనివర్స్ సజెషన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. మీకైతే మీ పార్ట్నర్ అయితే ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ అంటే చాలా అట్రాక్షన్ అయితే ఉంది. చాలా లవ్ అయితే ఉంది. ఎందుకంటే మీ పార్ట్నర్‌ని మీరు చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు. మీరు మీ లైఫ్‌లో మనీ కన్నా తనకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే మీ
కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోలేదన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. మీ లైఫ్‌ని, మీ కెరియర్‌ని కూడా పక్కన పెట్టి మీ పార్ట్నర్‌కైతే అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు. ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించి, మీ రిలేషన్ గురించి ఎక్కువగా దేవుడిని కోరుకోవడం కానీ, మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ మీరైతే ఇప్పటికి కూడా చేస్తున్నారు. బట్ మీరైతే అలా ఉండకండి. మీకు మీ పార్ట్నర్ అయితే ఎంత ఇష్టమో అంత ఇష్టాన్ని మీరు మీలోనే కంట్రోల్ చేసుకోండి. బట్ మీ పర్సన్ అయితే వచ్చినప్పుడు మీరు మీ పార్ట్నర్‌ని పాస్ట్‌లో ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది? మీ రిలేషన్‌ని ఎందుకు ఎండ్ చేసేసారు? ఇవన్నీ కూడా మీరు పార్ట్నర్‌ని నిలదీయండి. మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే మీరు ఇవ్వడానికి వెయిటింగ్ చెయ్యండి. మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీరు తనతో మళ్ళీ లైఫ్ అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోగలను నేను. నేను బ్యాలెన్స్ చేసుకునే ఆ స్టెబిలిటీ అయితే నాకు ఉంది అని మీరు అనుకుంటే గనక మీరైతే మీ పార్ట్నర్ లైఫ్‌లోకైతే వెళ్ళండి. లేదంటే మీరు ఆలోచించండి. వెంటనే మీ పర్సన్‌నయితే మీ లైఫ్‌లోకైతే రానివ్వకండి. ఎందుకంటే పాస్ట్‌లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేశారు. మళ్ళీ మీ లైఫ్‌లో మీ పర్సన్ మళ్ళీ ఆ మోసం చేసే ఛాన్స్ అయితే మీరు ఇవ్వకండి. కొంచెం ఎక్కువగా అయితే ఆలోచించండి. మీరు అన్నీ కూడా ఆలోచించుకొని పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏది జరిగింది ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకున్న తర్వాత కొన్ని డేస్ లేదంటే కొన్ని నెలలు అయిన తర్వాత అప్పుడు మీ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో చూసి అప్పుడు మీ పార్ట్నర్‌కి మీరైతే రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వండి. మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్‌ని తీసుకురండి అని చెప్పి మనకైతే యూనివర్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఎమోషన్స్‌తో, మీ లవ్‌తో అయితే మీ పార్ట్నర్ అయితే ఆడుకున్నారు. అది ఎవరి మాటలు విన్నా అయినా కూడా తన సిట్యుయేషను ఆ టైంలో అలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని బాధపెట్టి మీ రిలేషన్‌ని ఎండ్ చేయడం అయితే తప్పే కదా! అందుకని ఇప్పుడు మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు తనని మళ్ళీ మీ లైఫ్‌లోకైతే తీసుకురావాలి అని అనుకుంటే, మీరు కొంచెం ఆలోచించుకొని చాలా ఎక్కువగానే ఆలోచించుకోమని చెప్తున్నారు. ఏదో ఆలోచించుకున్నాను కదా అని చెప్పి ఏదో ఆలోచించేసుకొని తనకి మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చే ఛాన్స్ అయితే ఇవ్వడం కాదు. మీరు ఎక్కువగానే ఆలోచించుకున్న తర్వాత ఎక్కువ టైం తీసుకొని మీ పార్ట్నర్‌ని మీరు ఏవైతే అడగాలి అని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా అడిగి మీకున్న ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకోగలను ఈ రిలేషన్ అని మీరు అనుకుంటే గనక మీ పార్ట్నర్‌నయితే మీ రిలేషన్‌లోకి రానివ్వండి. ఎందుకంటే ఒక్కసారి మోసం చేసిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని మోసం చెయ్యరు అనే నమ్మకం అయితే లేదు కదా! ఒక్కసారి మీరు ఛాన్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని అప్పుడు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మనకైతే యూనివర్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.